ఎంజీరావు గారు, ఇరాన్ పని అయిపోయింది, ఇంకా లొంగిపోవడమే తరువాయి అని ట్రంప్ అంటూ ఉన్నాడు. మరోవైపు ఈ రాత్రికే విధ్వంసక దాడి జరగచ్చు అనే సంకేతాలను కూడా ట్రంప్ ఇస్తున్న పరిస్థితి. అమెరికా సత్తా ఏంటో చూపిస్తాం ఇరాన్కి, ఈ ప్రపంచానికి అని చెప్పి చెబుతోన్న పరిస్థితి. అంటే ఈ రాత్రికే ఇరాన్ పై విధ్వంసకర దాడి చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అసలు ట్రంప్ వార్ ప్లాన్ ఏంటి? ఎస్ అంటే గత 2 వారాలుగా యుద్ధం జరుగుతుంది. గత 2 వారాలుగా అంటే ఫిబ్రవరి 28వ తారీఖున ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ, ఆపరేషన్ లయన్ రోర్ అంటూ ఇజ్రాయెల్, ఇక్కడ ఇరాన్ దానికి ప్రతిఘటనగా ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4 అంటూ ఇరాన్ ప్రతిఘటన. ఇది 28 నుంచి ఇప్పుడు గత 2 వారాల పైగా జరుగుతుంది ఈ యుద్ధం. ఈ మహాయుద్ధంలో ఏంటంటే 10 రోజుల తర్వాత ఇరానియన్ IRGC ఫోర్సెస్ పై చేయి సాధించడం జరిగింది. ఎందుకంటే హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్ చేయడం. హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్ చేసేటప్పటికి ప్రపంచంలో ఆయిల్, పెట్రోలియం, LNG, LPG సప్లై కొరత ఏర్పడేటప్పటికి ట్రంప్ మీద ఒత్తిడి ప్రారంభమైంది. అదేవిధంగా ఇరానియన్ డ్రోన్స్, ఇరానియన్ సీక్రెట్ మిసైల్స్ ఏంటంటే అమెరికా ఆయుధాలని ధీటుగా ఎదుర్కొంటాం. తర్వాత అమెరికా ఎయిర్ బేస్ని అది అటాక్ చేయడం. కాబట్టి అమెరికా వెనక్కి తగ్గింది యుద్ధంలో. అంటే పై చేయి ఇరాన్ది. ఎందుకు ఇరాన్ది పై చేయి అంటే 2 ఫ్యాక్టర్లు అండి. నెంబర్ 1 హర్మూజ్ స్ట్రైట్, దాని జోగ్రఫీ. నేను ఎప్పుడు చెప్తా, వెపనైజేషన్ ఆఫ్ ది జోగ్రఫికల్ ఇష్యూస్, ఎస్పెషల్లీ ఈ హర్మూజ్ స్ట్రైట్ని వాడుకోవడం. రెండోది ఏంటంటే సీక్రెట్ మిలిటరీ సిటీస్, సీక్రెట్ డ్రోను, సీక్రెట్ మిసైల్ సిటీస్. ఈ 2 ఇరాన్కి బలాలు. ఇంకా ఏమీ కూడా ఇరాన్కి లేదు. ఆర్థిక వ్యవస్థలో ఇది ఏమీ లేదండి. ఇప్పుడు ఒక భయానకమైన కుట్రకి, అంటే స్ట్రాటాజెమ్ అంటారన్నమాట. యుద్ధంలో ఎప్పుడు ఏంటంటే శత్రువుని ఎలా కొట్టాలి, దీన్ని ట్రోజాన్ హార్స్ అంటారు. ట్రోజాన్ హార్స్ స్ట్రాటజీ. ఎల్లైడ్ అండ్ ఒడిస్సీలో ట్రాయ్ని బద్దలు కొట్టడానికి గ్రీక్స్ ఒక పెద్ద ఏనుగులాగా ఒక పెద్ద గుర్రాన్ని తయారు చేసేసి ఆ గుర్రంలో సైనికులు నింపి ఆ టైప్కి గిఫ్ట్ ఇచ్చినట్టు వెళ్తారు. వాళ్ళు నైట్ బయటకు వచ్చి ట్రాయ్ ఎంపైర్ని పాడు చేసేస్తారన్నమాట. ఈ విధంగా ట్రంప్ ఒక పెద్ద ట్రోజాన్ హార్స్ వ్యూహం పన్నినట్టు ఇక్కడ అర్థమైపోతుంది. అంటే ఏంటి, ఏ క్షణంలోనైనా, ఈ రాత్రికి అవ్వచ్చు, ఏ క్షణంలోనైనా ఇరాన్ మీద చరిత్రలోనే మనం కని విని ఎరుగని ఒక అటాక్ని మనం చూడబోతున్నాం. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, దట్ ఈస్ ద సుప్రీం మిలిటరీ పవర్. ఇట్ హ్యాస్ ఎవ్రీ రీసోర్సెస్ అండి. మనీ ఉంది, తర్వాత ఆయుధాలు ఉన్నాయి, సకల డిస్ట్రక్టివ్ వెపన్స్ ఉంటాయి. ICBM నుంచి అణ్వాయుధాలు పక్కన పెడితే అవి వాడరు ఈ యుద్ధంలో. కానీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు 11 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, న్యూక్లియర్ మిసైల్స్, సబ్మెరైన్స్ 78 సబ్మెరైన్స్, 14,000 యుద్ధ విమానాలు, ఇంకా ఎన్నో వేల కొద్ది రీఫ్యూలింగ్ ట్యాంక్స్, ఇవన్నీ ఉంటాయి. దట్ ఇస్ ద సుప్రీం మిలిటరీ పవర్. మరి అది ఇరాన్ మీద ఓడిపోయి వెనక్కి వెళ్తుందా? వెళ్ళదు. ట్రంప్ టోన్ మనం చూడొచ్చు. ఇజ్రాయిల్ యుద్ధ లక్ష్యాన్ని ఒకటి పెట్టుకుంది, అది బయటికి వెళ్తుందా? వెళ్ళదు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ యుఎస్లో మాట్లాడుతూ ఫామ్ బీచ్కి వీకెండ్ టూర్కి వెళ్తూ ఆయన ఒక్క మాట అన్నదే ఈరోజు అమెరికా ఇరాన్ మీద అతి భీకరమైన దాడికి ఎవిడెన్స్గా మనం చెప్పుకోవచ్చు. ఈవెన్ పీట్ హెగ్సెత్, ఏది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డిఫెన్స్ సెక్రటరీ కూడా ఇది మాట్లాడుతున్నారు. ఇక్కడ ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. ఆ కుట్ర ఏది ఇరాన్ని సర్వనాశనం చేయడానికి అని చెప్పుకోవచ్చు. యునైటెడ్ నేషన్స్లో ఒక తీర్మానాన్ని ప్రవేశపెడితే దాన్ని 130 నేషన్స్ సపోర్ట్ చేయడం కూడా జరిగింది, ఇంక్లూడ్ ఇండియా కూడా. ఏది ఇరాన్ గల్ఫ్ దేశాల మీద ఆయిల్ అసెట్స్ మీద అటాక్ చేయకూడదు అనేది UN దాన్ని తిరస్కరించింది. అంటే UN సమర్థించింది, ఇరాన్ దాడి చేయొద్దని ఇరాన్ని రిజల్యూషన్ పాస్ చేశారు. అంటే ఏంటి, UNలో అమెరికాకి సపోర్ట్ వచ్చింది. ఇప్పుడు గల్ఫ్ ఆఫ్ హర్మూజ్ స్ట్రైట్ని పూర్తిగా క్లోజ్ చేయడం వల్ల ఇరాన్ మీద వ్యతిరేకత వస్తుంది. ఫస్ట్ ఆయతొల్లా అలీ ఖైమనీ చంపిన తర్వాత ఇరాన్కి మద్దతు వచ్చింది ప్రపంచంలో. మొట్టమొదటి 10 రోజుల యుద్ధంలో ఆల్మోస్ట్ మార్చి 10 వరకు, ఫిబ్రవరి 28 నుంచి. కానీ తర్వాత అమెరికా ఏంటంటే చాలా తెలివిగా వ్యవహరిస్తుంది. డొనాల్డ్ ట్రంప్ తగ్గినట్టు తగ్గుతున్నారు. ప్రపంచంలో ఆయిల్ సరఫరాని నేను ఏదో చేసేస్తున్నాను అనుకుంటూ మాట్లాడుతున్నారు. IEA, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ నుంచి 400 మిలియన్ బ్యారెల్స్ రిలీజ్ చేయడం, రష్యా మీద ఆంక్షలు తొలగించినట్టు చేసి ఇండియాకి, వేరే దేశాలకు ఆయిల్ సప్లై అయ్యేటట్టు చేసి, అయ్యో ప్రపంచంలో ఆయిల్ సప్లై రేటు పెరగకూడదు, నేను అంతా చేస్తానన్నట్టు డొనాల్డ్ ట్రంప్ మద్దతు కూడగట్టుకుంటున్నారు. ఇరాన్ ఏం చేస్తున్నారు, పాపం దేశం, ఇది సిన్ఫుల్ నేషను, హర్మూజ్ స్ట్రైట్ని క్లోజ్ చేసింది, ఇది పాపాత్ములు, ప్రపంచాన్ని ఆర్థిక వ్యవస్థ నాశనం చేస్తుంది, ఇది ఒక టెర్రరిస్ట్ నేషను, కాబట్టి ఇరాన్ మంచి చేయడం లేదని అమెరికా వైపు మద్దతు వెళ్ళేటట్టు ట్రంప్ వ్యవహరిస్తున్నారు. ఇజ్రాయెల్ చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు.
ఇప్పుడు అమెరికన్ ఫోర్సెస్ ఓడిపోయినాయి, 4 రోజుల నుంచి వెనక్కి వెళ్తున్నాయి, చాలా మంది చనిపోతున్నారు, ఇజ్రాయెల్ ఇబ్బంది పడుతుంది, గల్ఫ్ అన్ని దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి, ఇరాన్ ప్రతిఘటిస్తుంది అనుకుంటున్నాం. కానీ ఈ ప్రతిఘటన వెనకాల ఇప్పుడు ప్రజాభిప్రాయాన్ని మళ్ళా వీళ్ళ వైపు తిప్పేసుకుంటున్నారు. దీనివల్ల ఏంటి అంటే అమెరికా అతిపెద్ద కుట్ర, అతిపెద్ద వారు ఇరాన్ మీద చేయబోతుంది. అది ఎలాంటి వార్ అంటే నిజంగా చెప్తున్నానండి, అక్కడ యుద్ధ వాతావరణం నేను పరిశీలిస్తున్నాను కాబట్టి చెప్తున్నా, ఇక ఇరాన్ సర్వనాశనం. ఇరాన్ ఒక దేశంగా కూడా మనగలగలేదు. ఆ విధంగా అణ్వస్త్రం వేయకుండానే అణుబాంబులు 10 అణుబాంబులు పేలినట్టు ఇరాన్ని నాశనం చేసి ఒక అతిపెద్ద దాడికి అమెరికా పాల్పడుతుంది. ఏ విధంగాను అంటే అమెరికా మొత్తం 32 నాటో నేషన్స్ యొక్క సపోర్టు కూడగట్టుకుంటుంది. ఇప్పటికే ఫ్రాన్స్ అక్కడ యుద్ధ నౌకలను మోహరించింది, యూకే దగ్గరలో మోహరించింది, మెడిటేరియన్స్ నుంచి రెడ్ సీ జిబౌటి వరకు గుర్తుపెట్టుకోవాలి. ఈవెన్ కెనడా షిప్పులు అక్కడ ఉన్నాయి. మిగిలిన నాటో దేశాల షిప్పులన్నీ కూడా ఎయిర్ బేస్లు ఇండియన్ ఓషన్ నుంచి అట్లాంటిక్ ఓషన్ దాకా ఉన్నాయి. వాళ్ళు ఎయిర్ బేస్లు రెడీగా ఉన్నాయి. వాళ్ళ సైన్యం కూడా వెంటనే C-17 హెర్క్యులస్, C-130 గ్లోబ్ మాస్టర్ లాంటి దాంట్లో వెంటనే అక్కడ ల్యాండ్ అవ్వగలుగుతారు వాళ్ళు సైనికులు. అంటే 32 నాటో దేశాలు, అమెరికా, అందులో ఇంక్లూడ్ అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, మిగిలిన గల్ఫ్ 14 దేశాలు, ఆల్మోస్ట్ 50 దేశాలు ఒకేసారి మూకుమ్మడి దాడి ఇరాన్ మీద చేయబోతున్నారు. ఎందుకంటే గల్ఫ్ దేశాలన్నీ కూడా పగబట్టున్నాయి కాబట్టి అవి కూడా దాడికి ఉపక్రమించే అవకాశం ఉంది. ఇదంతా ఒకటి బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది. అందుకే యుఎన్ఓలో తీర్మానం ప్రవేశపెట్టాడు. గల్ఫ్ ఆఫ్ హర్మూజ్ని క్లోజ్ చేసింది, ఇరాన్ వల్ల ఇబ్బంది పడుతున్నామని ప్రపంచంగా ఒక ఒపీనియన్ తీసుకొచ్చింది. కాబట్టి అమెరికా బ్యాక్గ్రౌండ్ అటాక్ చేయబోతుంది. ఏ విధమైన అటాక్ అంటే మొత్తం 50 దేశాలు, నాటో దేశాలు, అమెరికా కలిపి 3000 నుంచి 5000 యుద్ధ విమానాలని ఒకేసారి ఇరాన్ మీదకి పంపొచ్చు. తర్వాత హ్యూజ్ B-1, B-2, స్పిరిట్, B-52, స్ట్రాటో ఫోర్స్ లాంటి పెద్ద పెద్ద బాంబర్స్ని, డజన్ కొద్దీ బాంబర్స్ని పంపుతారు ఒకేసారి వాళ్ళు. దీంతో పాటు ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, షిప్పుల మీద నుంచి తొహమాక్, హర్పూన్ లాంటి వందలాది మిసైల్లు ఒకేసారి ప్రయోగిస్తారు వాళ్ళు. దీనివల్ల ఏమీ అవుతుంది అంటే ఇరాన్ ఇంకా ప్రతిఘటించే శక్తిని ఉండనివ్వరు. ఏది ప్రతిఘటించడానికి? ఈ సీక్రెట్ మిసైలు, సీక్రెట్ డ్రోన్లు ఎక్కడైతే ఉన్నాయో వాటిని ద్వారాలను పగలగొట్టేస్తారు వాళ్ళు. ఎందుకే సీక్రెట్ నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా, హర్ముజ్, ఎల్బర్జో, జాగ్రోస్ మౌంటైన్స్ కింద 200 మీటర్ల కింద పెట్టారు కాబట్టి మోబ్ బాంబులు ఏం చేయలేకపోతున్నాయి. కానీ గుర్తుపెట్టుకోవాలి, నూర్ఖాన్ ఎయిర్ బేస్ దగ్గర, సర్గోదా ఎయిర్ బేస్ దగ్గర ఇండియా న్యూక్లియర్ వెపన్స్ పాకిస్తాన్ దాస్తే దాని ద్వారాను కొట్టేశాం, ఎయిర్ బేస్లు కొట్టేశాం. కాబట్టి న్యూక్లియర్ బాంబులు తీయలేదు. ఈ విధమైన స్ట్రాటజీతో సీక్లియర్ మిలిటరీ సిటీస్ని అమెరికా నాశనం చేయలేదు ఆ బాంబర్స్. అది కరెక్టే, ఎందుకంటే శిలాపలకాల కింద ఉంది. మోబ్ బాంబర్ కిందకి 60 అడుగులే వెళ్తుంది, 200 మీటర్ల లోపల ఉన్నాయి ఇవి. కాబట్టి దీన్ని ఏం చేయాలి? అక్కడ ఉన్న రన్వేసు, తర్వాత ఆ ద్వారాలను కొట్టేస్తారు. కొట్టేస్తే సీక్రెట్ మిలిటరీ సిటీస్ నుంచి మిసైల్స్ ఇవి తీయడం బయటికి కుదరదు. తర్వాత దానివల్ల ఇంకోటి ఏంటంటే మిసైల్ లాంచర్స్ ఎక్కడున్నాయో, అంటే అవి బయటే ఉంటాయి లాంచర్స్. ఎప్పుడు ఆ లాంచర్ ద్వారా మిసైల్ని, డ్రోన్లు ప్రయోగించే వాటిని కొట్టేస్తారు. ఇక మిగిలిన ఎయిర్ ఫోర్స్ ఉంటుందండి. ఈ గల్ఫ్ ఆఫ్ హర్మూజ్ స్ట్రైట్ని క్లోజ్ చేసిన ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఏది ఇరానియన్ నేవీకి సంబంధించిన స్పీడ్ బోట్లు, తర్వాత ల్యాండ్ మైన్ లేయింగ్ వెహికల్స్ ఉంటాయి అన్నమాట. వాటిని ఈ వందలాది యుద్ధ విమానాల ఫైర్లు మొత్తాన్ని సర్వనాశనం చేస్తారు. ఈ విధంగా ఈ 2వ ప్రపంచ యుద్ధంలో పెరల్ హార్బర్, డంకిర్స్క్ అని, నార్మండీ అనే ఒక మిషన్స్ మనం చూసుంటాం. నార్మండీ, ఫ్రాన్స్ దగ్గర నార్మండీ తీరంలో, ఏదో అట్లాంటిక్ మహాసముద్రం తీరంలో ఒక నైట్ అటాక్ అనేది హిట్లర్కి రివర్స్లో వెళ్ళింది. అందులో కొన్ని వేల యుద్ధ విమానాలు, కొన్ని లక్షల మంది ఆర్మీ, అన్ని దేశాలు కలిసి ఒకేసారి హిట్లర్ ఫోర్స్ మీద అటాక్ చేయడం అనేది చరిత్రలోనే అతిపెద్ద వార్ క్యాంపెయిన్ అంటారు దాన్ని. తర్వాత పెరల్ హార్బర్, అలాంటి క్యాంపెయిన్ని చాలా సీక్రెట్గా యుఎస్ బిల్డప్ చేస్తుంది. నాటో దేశాలు ఏదో విడిపోనే మనం అనుకుంటున్నాం, కానీ నాటో దేశాలకి నొప్పి వస్తుంది. ఇప్పుడు యూరోప్కి గ్యాస్ లేదు, మళ్ళీ రష్యా దగ్గరికి అడ్డుకోవడం కంటే ఇరాన్ ఓడించడమే బెటర్ అని నాటో దేశాలు ఫిక్స్ అయ్యి ఉన్నాయి. అక్కడ ఫ్రాన్స్ ఆల్రెడీ యుద్ధ విమానాలు పంపింది, బ్రిటన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్తో అక్కడ రెడీగా ఉంది. సో అక్కడ పరిస్థితి చూస్తే ఇరాన్కి వ్యతిరేకంగా ఒక పెద్ద మిలిటరీ చరిత్రలోనే, మానవ చరిత్రలోనే అతిపెద్ద మిలిటరీ ఆపరేషన్. దాన్ని పీట్ హెక్సెత్ మాటల్లో చెప్పొచ్చు అన్ప్రెసిడెంటెడ్ అటాక్ అని. తర్వాత యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ మాట్లాడుతున్నాడు. యుఎస్ సెంట్రల్ కమాండ్, పసిఫిక్ కమాండ్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవబోతుంది. తర్వాత ఇక్కడ
ఇది పేట్రాయిటిక్ యారో మిసైల్ సిస్టమ్ పోనీ కాబట్టి అక్కడ సౌత్ కొరియా యూరోప్ నుంచి వాటిని అక్కడ తరలిస్తున్నారు. తర్వాత అందరూ ఒకటి అనుకుంటున్నారు యుఎస్లో ఆయుధాలు ఖాళీ అయిపోయినాయని. కరెక్టే, అది నేను కూడా అంటా. కానీ ఒకటి మర్చిపోకూడదు, యుఎస్ ఇస్ వన్ ఆఫ్ ది సెకండ్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ దాని దగ్గర ఉంది. ఏ హ్యూజ్ లాజిస్టిక్ ఉంది. రెండవ ప్రపంచ యుద్ధంలోనే యూరోప్ దేశాలు అన్నిటికి కూడా ఆయుధాలు సప్లై చేసిన చరిత్ర అమెరికాది. తన వరల్డ్లోనే అతిపెద్ద ఆయుధ కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు గత వారం రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన మిసైల్ తయారు చేసినట్టు మనం ఊహించవచ్చు. హర్పూను, ఈ తోహమాకు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు అనేవి అంత లాజిస్టిక్ ఉంటుంది. వరల్డ్స్ లార్జెస్ట్ మిలిటరీ కాంప్లెక్స్, మిలిటరీ ఇండస్ట్రీ అమెరికా సొంతం, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దానికి నాటో దేశాల మిలిటరీ కాంప్లెక్స్ తోడైంది కాబట్టి అవి రిప్లినిష్ చేశారు. గత వారం రోజులుగా ఇరాన్ పై చేయి ఉంది, అమెరికా కింది చేయి ఉంది. అంటే రీఎన్ఫోర్స్మెంట్కే, ఆయుధాల రిప్లెనిష్మెంట్కే. కాబట్టి ఏ క్షణంలోనైనా ఈ రాత్రికైనా ఇరాన్ మీద కనీ విని ఎటాక్ని మనం చూడబోతున్నాం. ఇక ఈ అటాక్ తర్వాత 5,000 యుద్ధ విమానాలు, కొన్ని వేలాది మిసైల్స్, ఈ యొక్క B-2 లాంటి బాంబర్స్ని, నేవల్ ఫోర్స్ని, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అన్నిటినీ ఒకే ఒక సంయుక్త దాడి ఇరాన్ మీద జరిగితే ఇరాన్ ఇక ఉండదు. ఇరాన్లో ప్రతిఘటించే శక్తి ఉండదు. తర్వాత ఇరాన్ ఇంకోటండి, ఇక్కడ కూటనీతి అని నేను ఎందుకు అంటున్నానంటే, ఇరాన్లో మొత్తం ఆ టైంలోనే స్పెషల్ ఫోర్సెస్ రన్ అవుతాయి కాబట్టి యురేనియం దానికి యుఎస్ మెరైన్ డెల్టా ఫోర్సెస్ అక్కడ రన్ అవ్వచ్చు. కాబట్టి ఆ యురేనియంను కూడా తీసేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాటిని నాశనం చేయడం అంత పెద్ద కష్టమేమీ కాదండి. ఎందుకంటే అవి అక్కడ ఇస్ఫహాను, నాటాంజు, ఫోర్డో లాంటి అణుక్షేత్రాలను వాళ్ళు మొత్తాన్ని పీల్చేస్తారనమాట. ఎందుకంటే అస్సలు అవి ఉండవు, అవి బయటే ఉంటాయి. వాటిని మళ్ళీ రికవర్ చేయాలంటే ఇరాన్కి ఒక 5-6 సంవత్సరాలు పడుతుంది. ఆల్రెడీ ఇజ్రాయెల్ న్యూక్లియర్ సైంటిస్టులు అందరినీ చంపేసింది. ఇప్పుడు న్యూక్లియర్ బ్రెయిన్ అనేది లేదంట ఇరాన్ దగ్గర. ఇప్పుడు ఇరాన్ ఏంటంటే కొత్తది చెప్తున్నాను అనుకోకండి, ఎందుకంటే ఇరాన్ ఏదైతే శక్తివంతంగా ప్రతిఘటిస్తుందో ఆ శక్తిని నాశనం చేసేసి, ఆయిల్ వెల్త్ నాశనం చేసేసి, బావులు నాశనం చేసేస్తే యుద్ధం అయిపోయిన తర్వాత ఇరాన్ రికవర్ అవ్వడం జరగదు. ఇప్పుడు చూడండి, ఆఫ్ఘనిస్తాన్ విన్ అయ్యింది అమెరికా మీద, కానీ ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక వ్యవస్థ చూడండి, దానికి ఒక 20 సంవత్సరాలు పడుతుంది. దానికి ఎవ్వరూ హెల్ప్ చేయరు. ఇది ఇరాన్ పరిస్థితి. ఈ విధంగా ఇరాన్ని సర్వనాశనం చేసేసి అమెరికా అక్కడి నుంచి వెళుతుంది. గల్ఫ్ కంట్రీసు, నాటో దేశాలు, అమెరికా కలిసి కుట్ర పంతున్నాయి. ఇది చాలా పెద్ద ప్రమాదం. కాబట్టి మరి ఇరాన్ ఏం చేయాలి? దీనికంటే ఇరాన్ చేతిలో ఒకటి ఉంది, హర్మూజ్ స్ట్రైట్ను ఓపెన్ చేస్తే మళ్ళీ ప్రపంచ మద్దతు వస్తుంది. మరి అది చేస్తే దాని యుద్ధ నీతి ఏమవుతుందో తర్వాత ఆలోచిద్దాం.